ఇందాక మేము బిర్యానీ ఆర్డర్ చేస్తే అందులో గుడ్డు రాలా. ఈ గుడ్డు మిస్ అయిపోయింది. గుడ్డు పోయిందా? గుడ్డు పోయిందా? ప్రాన్స్ మంచూరియన్ కాకపోతే కాలిపోతుంది. హాయ్ హలో గైస్, అందరికీ సలాం నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఎక్కే ఫుడ్ అండ్ ట్రావెల్. సో మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే 2-3 వీడియోలు చూడండి. కంటెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ రోజు వచ్చేసి మేమైతే మంచిగా నెల్లూరులో ఎండల్లో తిరగడానికి వచ్చేసాం. అంటే ఎండలు అయితే మాత్రం మరి బీభత్సంగా మిడాలంగా ఉన్నాయన్నమాట. కాకపోతే వచ్చాం కాబట్టి ఇంకా లంచ్ టైం అయింది, ఎలాగో 1 గంట అవబోతుంది. సో నెల్లూరులో ఏదన్నా ఒక రెస్టారెంట్ లో ఫోన్ చేద్దామని చెప్పి బయలుదేరేసాం అనమాట. సో అక్కడికి వెళ్ళేసి అక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది, కాస్ట్ ఎలా ఉంటున్నాయి, మనకైతే క్వాంటిటీ వైజ్ క్వాలిటీ వైజ్ ఎలా ఉందో చూసి అయితే చెప్పేద్దాము. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే మొదలెట్టేద్దామా. సాయిరామ్ మల్లారెడ్డి ఫ్యామిలీ రెస్టారెంట్. ఇది ఎక్కడ అంటే మన నెల్లూరు అయ్యప్పగుడి నుంచి హైవేకి ఎక్కుతాం కదా, హైవేకి ఎక్కే దారిలోనే ఉంటది ఈ రెస్టారెంట్. యాంబియన్స్ అయితే ఈ విధంగా ఉంది, కూర్చొని తినడానికి ఏసీ. ఫస్ట్ అయితే సూప్లో వచ్చేసి నాన్ వెజ్ హాట్ అండ్ సోర్ సూప్ అయితే చెప్పేసాం. ఈ విధంగా ఉంది, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం. అంతా కూడా వెజ్జీస్, చికెన్, ఎగ్ అన్నీ వేసి బాగుంది. టేస్ట్ చూద్దాం. అరోమా కూడా బాగుంది, చాలా ఘాటుగా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది, సూపర్. వేడి వేడి సూప్ దాతా, స్పైసీ స్పైసీగా ఎరగదా, ఫీల్ సూపర్ ఉంది. స్టార్టర్స్ లో వచ్చేసి ప్రాన్స్ మంచూరియన్ అయితే చెప్పుకున్నాము. క్వాంటిటీ పరంగా చూసుకుంటే బాగానే వచ్చింది. టేస్ట్ కూడా ఎలా ఉందో చూసేద్దాము. అయితే బాగా మెత్తగానే ఉంది. రొయ్య అయితే ఈ విధంగా ఉంది, పెంచంగానే ఎరుగుతుంది. కాకపోతే కాలిపోతుంది. రొయ్యగా ప్రాన్స్ మంచూరియన్. టేస్ట్ అయితే బాగుంది, కొద్దిగా క్రిస్పీగా, కొద్దిగా మసాలా ఫ్లేవర్ తగలుతా, పైన అయితే గార్లిక్ అదంతా వేసుకొచ్చారు. టేస్ట్ అయితే ఇది బాగుంది. అంటే నేను అనుకున్నంత అయితే అనిపించలేదు, బట్ టేస్ట్ వైజ్ గుడ్. దీని మీద ఇప్పుడు నిమ్మకాయ పిండుకొని ఒక పట్టుబట్టే అలా నిమ్మకాయ పిండేసుకున్నాము. చూసేద్దాం. చాలా స్పైసీగా ఉంది, చాలా. కర్రీస్లో వచ్చేసి మేము ఎగ్ కీమా చెప్పుకొని దాంట్లోకి వచ్చేసి గార్లిక్ నాన్ అయితే చెప్పుకున్నాం. క్వాంటిటీ వైజ్ అయితే ఈ విధంగా ఇచ్చారు. ఇంకోసారి తినేసి చూద్దాం ఎలా ఉందో. ఎగ్ కీమా కర్రీ వేసేసుకున్నాం ప్లేట్లో. అరోమా అయితే బాగానే ఉంది. ఫస్ట్ బైట్ గార్లిక్ నాన్, ఎగ్ కీమా. కర్రీ పర్లేదు, ఒక ఫ్లేవర్గా అయితే అనిపించలేదు నాకు. ఓకే, గార్లిక్ నాన్ బాగుంది. లాస్ట్ ఫైనల్లో వచ్చేసి హైదరాబాద్ దమ్ బిర్యానీ తీసేసుకున్నాం. దీని కాస్ట్ వచ్చేసరికి 230 రూపాయలు. క్వాంటిటీ పరంగా చూసుకుంటే ఒక మనిషికి సాలిడ్గా సరిపోయేటట్టుంది. తినేసి చూసేద్దాం. అరోమా అయితే బాగుందా బాబు. ఫస్ట్ ఒక లెగ్ పీస్ వేసారు. ఒక లెగ్ పీస్ కాదు, ఒకటే పీసు ఉంది. ఇంకోటి ఉంది లోపల, మా పెద్ద రక్ పీస్ వేసారు. ఒకసారి తినేద్దాం ఎలా ఉందో. బిర్యానీ ఫ్లేవర్ బాగుంది, చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది. ఎగ్ పీస్ జ్యూసీగా బాగుంది. ఇందాక మేము బిర్యానీ ఆర్డర్ చేస్తే అందులో గుడ్డు రాలా. ఈ గుడ్డు మిస్ అయిపోయింది. సరే అని చెప్పి ఇంకో గుడ్డు పాపం తీసుకురమ్మంటే పాపం అడిగి తీసుకొచ్చాడు. ఏదరా గుడ్డ, ఇగో ఇది. ఏదైనా సరే మనం డబ్బులు కట్టేదానికి న్యాయం చేయాలా, అందుకని చెప్పి గుడ్డు అడిగి తీసుకున్నాం. అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫింగర్ బౌల్ అయితే తెచ్చి పెట్టేశారు. ఏమైనా కానీ ఈ వేడి వేడి నీళ్ళల్లో అలా చేయి పెట్టి కడుక్కుంటా ఉంటే నాకైతే చాలా రిలీఫ్ అనిపిస్తుంది. బిల్ వచ్చేసింది. బిల్ ఎంత ఏందో చూద్దామా.
అక్షరాల 1280 రూపాయలు. ఇది తినేసి బిల్లు కట్టేసి అప్పుడు పోతాం అంతే తప్ప మాకు ఎవరైతే ఫ్రీగా పెట్టరు. మా డబ్బులతో మేమే తినేసి పెట్టేసి కట్టేసి పోతా ఉంటాం.